కిలోమీటర్న్నర పైగా పల్లంగా ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఇసుక బస్తాలా లేకపోతే సిమెంట్ బస్తాలా వేసి దాన్ని మామూలు కట్ట లెవెల్కి తీసుకొస్తే సేఫ్ గా ఉంటుందని రాత్రి నేను జేసీ గారితో నేను మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ప్రస్తుతానికి ఎటువంటి అపాయం లేదు కాబట్టి వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళడానికి అంతగా ఇష్టపడట్లేదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో ఇందులో ఏదైనా నిజం ఏదైనా ఉందా? మీ వంతుగా మీరు వాళ్ళని తరలించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? మీరు అధికారులకి ఆదేశాలు ఏమన్నా ఇస్తున్నారా? నిన్న నాకున్నటువంటి యంత్రాంగం గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల శాఖ అధ్యక్షుడు, జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. స్వయంగా మీరు గ్రామాలకు వెళ్లి ఇవాళ నీళ్లు మీకు కనిపించట్లా, నిన్నైతే నీళ్లు లేవు, ఈ నీళ్లు కూడా లేవు, వాళ్ళని ప్రమాదం రాబోతుంది, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని పార్టీ తరఫున వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళని పంపించడం ఆ కార్యక్రమం చేసి అట్ ది సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడాను. వాళ్ళు కూడా టీములుగా ఏర్పడి చాలా చోట్ల రాత్రి ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్రీకాకుళం ఇన్ బిట్వీన్ శ్రీకాకుళం అండ్ లంకపల్లి కరగట్టు లెవెల్ తక్కువగా ఉంది, ఆ లెవెల్ వేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చూడటానికి నేను అక్కడికి వెళ్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో దీపా, ఇక్కడ మరికొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు గతంలో ఎటువంటి వరదను చూశారు, సో ఇప్పుడు వస్తున్న వార్తలు కానీ అలాగే మరింత వరద వచ్చే ప్రమాదం ఉందని చెప్పంటున్నారు. వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అలాగే గతంలో వరదను పోల్చుకుంటే ఏ విధంగా ఉంది, ఈసారి వరద ఉధృతి ఏ విధంగా కనిపిస్తుంది అనేది వాళ్ళని అడిగి మరిన్ని చెప్పండి. గతంలో 98లో కూడా దాదాపు ఇదే స్థాయిలో వచ్చిందని చెప్పంటున్నారు. ఇప్పుడు మీకు వరద ఉధృతి చూస్తా ఉంటే అనిపిస్తుంది, అలాగే ప్రభుత్వం నుంచి కానీ మీకు తక్షణంగా సహాయ చర్యలు ఏమన్నా అందుతున్నాయా? ప్రస్తుతానికి అయితే వరద అక్విడక్ట్కి ఇంకా 4 అడుగులు ఉందండి. అక్విడక్ట్ వచ్చిన తర్వాత ఇంకా 6 అడుగులు ప్రవహించింది. 9.3 లక్షల క్యూసెక్కులు నీరు వస్తే అంత ఇప్పుడు సుమారుగా 10 ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 10 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి విడుదలైతే ప్రమాదం ఉంది. కానీ సుమారుగా 6 లక్షలు 7 లక్షలు స్టెప్ బై స్టెప్ గా నీరు కనుక వదిలితే ఎటువంటి ప్రమాదం లేదు. ఆల్రెడీ జిల్లా యంత్రాంగం కానీ స్థానిక మండల యంత్రాంగం కానీ ఇక్కడ ప్రజల్ని రాత్రి మైకుల ద్వారా లేదంటే వేరే విధంగా అనౌన్స్ చేసి ఉన్నారు. కట్టల దగ్గర ఉండండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఎక్కువగా ఇక్కడ ఉసిమట్ల, రేగుల్లంక, పల్లిపాలెం, సౌత్ తిరువల్లంక, ఎడ్డల్లంక, 8th వార్డు దగ్గర కూడా కట్ట చాలా బలహీనంగా ఉంది. కనుక అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లిపోయి సేఫ్ సైడ్ లో పెట్టి వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మేము అధికారులందరినీ కూడా కోరుతున్నాం. ఓకే. సో మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ అవినిగడ్డ కానీ